హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ప్రస్తుతం మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ గారి ఇంటి దగ్గరికి వచ్చాం. సో ప్రస్తుతం మరి ఆయన రాసిన భారతీయుడు 2 మూవీ నుంచి రిలీజ్ అయిన సౌర సాంగ్ చాలా ట్రెండింగ్లో ఉంది. సో లిరిక్స్ కూడా అందరినీ కూడా టచ్ చేసేలాగా, సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. అండ్ ఇంకా శంకర్ గారి డైరెక్షన్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా. సో ఆ సాంగ్ గురించి అండ్ ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. సో లెట్స్ గో. హాయ్ సార్. సార్ నమస్తే సార్. హాయ్ సార్. నిందర్ బాగున్నావా? ఫైన్ సార్, మీరు ఎట్లా ఉన్నారు సార్? వెల్కమ్. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడడం. థ్యాంక్ యూ. సో అండ్ ఇంకా ఎస్పెషల్లీ సాంగ్ అయితే సార్ రిపీట్ మోడ్లో చాలా 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 బాగుంది సార్. నువ్వు చెప్పేది భారతీయుడు 2 భారతీయుడు 2 సౌరా సాంగ్ అద్భుతంగా ఉంది సార్. ఉందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మీతో మాట్లాడవలసినవి అండ్ ఇంకా మీ ప్రాజెక్ట్స్ గురించి, పాటల గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఈరోజు మీరు టైం ఇచ్చారు కాబట్టి సో తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మొత్తాన్ని మీరు మా ఆఫీస్కి వచ్చారు, మీరు ఒకసారి చూడాలి. మీరు ఓకే, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది ఇందులో. ఇంక్ బాటిల్లో మా నాన్న మా అమ్మ, మై ఫాదర్ అండ్ మదర్. ఓకే ఇంక్ బాటిల్ అది. ఓకే ఓకే, దట్ ఇస్ మై పెన్, ఇన్స్పైర్డ్ బై నారాయణ రెడ్డి గారు. మై సెల్ఫ్ ఆ చుట్టూరుగా ఉన్నది సినిమా రైటర్సే. సూపర్ సార్. ఇది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాను. సార్ ఈ ఆలోచన నాది. ఎగ్జిక్యూట్ చేసింది మా ఆవిడ. ఓకే, ఆమె ఇవన్నీ తిరిగి చేసి అదంతా కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసింది. అవి నా అవార్డ్స్. అది అబ్దుల్ కలాం కావచ్చు. ఎప్పుడు సార్ ఒక్కొక్కసారి ఆ మెమరీని గుర్తు చేసుకుంటారు? అబ్దుల్ కలాం 2003 ఓకే నేషనల్ అవార్డ్. ఓకే, ఠాగూర్ సినిమా చిరంజీవి గారికి నేను సైతం పాట. అది ప్రణబ్ ముఖర్జీ గారితో స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్గా నన్ను తీసుకున్నప్పుడు ఆ ప్రెసిడెంట్ గారితో. ఓకే, అంతఃపురం అది నంది అవార్డు చంద్రబాబు గారిది. అట్లాగే ఇది షిండే గారితో అవార్డు, రాజశేఖర రెడ్డి గారితో ఇంకొక నంది అవార్డు, మన కేసీఆర్ తోటి ఒక స్పెషల్ ఏదో సన్మానం చేశారు ఆయన. రజా నా యొక్క అచీవ్మెంట్స్ అని. ఓకే. ఇక పుస్తకాలు మెమెంటోస్ అన్ని మామూలే. సో మెమెంటోస్ అండ్ ఇంకా మీ అవార్డ్స్ మొత్తం ఇక్కడ అన్ని నిండిపోయినాయి. సో వన్స్ అగైన్ నేను ఇంట్రో డెఫినెట్గా చెప్పాలి. బికాజ్ ఎందుకంటే ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి పాట, ఆ పాటకి ట్యూన్ కూడా అవసరం లేకుండా మనం జస్ట్ లిరిక్స్ చదివితే చాలు మనకి గూస్ బంప్స్ వస్తాయి. అటువంటి పదాలు ఆయన కూర్చి పేర్చి మంచి మంచి ఎన్నో అద్భుతమైన పాటలు మనకు అందించినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు ఈరోజు మనకి ఆయన టైం ఇచ్చారు. సో ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రావడంగానే అట్మాస్ఫియర్ అంతా నాకు ఒక గ్రంథాలయానికి వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా నాకు ఒక గ్రంథాలయం లాగా కనిపిస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడచ్చు, అంటే ఏ బుక్ తెరిచి మన ఇష్టం వచ్చినట్టు బుక్ పిక్ చేసుకుంటాం కదా. సో అట్లా ఏ టాపిక్ గురించి మాట్లాడినా మీ దగ్గర దానికి లోతుగా ఒక మంచి విశ్లేషణ ఉంటుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే దాదాపు మీరు ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి ఒక 3000 వరకు సాంగ్స్ రాశారు. అన్ని ఎమోషన్స్, ఆల్ ఎమోషన్స్. అంటే ఫస్ట్ విప్లవాత్మకమైన సాంగ్స్ రాస్తున్నారు ఈయన అని అనుకున్నారట. బ్రాండ్ పడిన తర్వాత మీరు అన్ని ఎమోషన్స్ రాయగలరు అని ప్రూవ్ చేశారు.
ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేసేలాగా ఎమోషన్ టచ్ అయ్యేలాగా ప్రతి అద్భుతమైన పాటని మాకు అందించారు, ఇప్పటికీ అందిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫస్ట్ మనం భారతీయుడు 2 సౌర సాంగ్ గురించి. భారతీయ 2 మ్మ్. కమల్ హాసన్ గారు. సో ఆయన యూనివర్సల్ స్టార్, ఆయన నటించిన చిత్రం దాదాపు 28 సంవత్సరాల తర్వాత రీమేక్ చేస్తున్నారు శంకర్ గారు. అవును, అది చాలా పెద్ద సాహసం అది. ఆ, నిజంగా 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ దానికి సీక్వెల్ తీస్తూ చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం అది. ఎందుకంటే 27 అంటే ఒక జనరేషన్ అయిపోయింది ఆ సినిమా వచ్చినప్పటికి. ఆ సినిమా వచ్చినప్పుడు నా పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. అయినా ఆ టెంపోని ఆయన అలా పెంచుతూ వచ్చాడు. ఆయన సినిమా వస్తోందని, తర్వాత తీస్తున్నారు అని, స్టార్ట్ అయింది అని, ఎన్ని సంవత్సరాల టెంపోను కాపాడడం అనేది అది శంకర్ గారితోనే సాధ్యమైంది. అలాగే ఇప్పుడు సినిమా రేపు మనం జూలై 12 జూలై 12 చూడబోతున్నాం. మన 22 నాడు లక్కీగా నా పాటతోనే ఫస్ట్ సింగిల్ అనేదో చెప్పారు. ఫస్ట్ సింగిల్ అని రిలీజ్ ఫస్ట్ చేసి సింగిల్ అని ఒక ప్రమోషన్ కూడా అప్పుడే స్టార్ట్ ఆ పాటతోటే స్టార్ట్ చేశారు. అంటే అది తమిళంలోను, తెలుగులో, హిందీలో ఒకే పాటని 3 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు నా పాట అయితే 22వ తేదీ నాడు విడుదలైంది. మీరు చెప్తున్నారు అందరూ బాగానే రిసీవ్ చేసుకున్నారు అది. బికాస్ ఎందుకంటే సార్ ఆ లిరిక్స్ ఫస్ట్ విన్నప్పుడు అంటే సాంగ్ వింటున్నా ఆ విజువల్స్ చూస్తున్నా ఏదో డెఫినెట్గా ఒక సిచ్యువేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ సాంగ్కి అనేది అనిపిస్తుంది. కొన్ని లిరిక్స్ నాకు ఫస్ట్ వినడంగానే ఫీమేల్ వెర్షన్ ఎస్పెషల్లీ నాకు చాలా బాగా నచ్చినాయి సార్. ఆ ప్రాస అవి అండ్ ఇంకా తర్వాత ఇక్కడే మా ఈశ్వర్ ఫ్రెండ్ తను గుడియా అంటే నాకు అర్థం కాలేదు. అంటే ఎట్లా ఇది ఎక్కడ గుడి నుంచి అంటే బొమ్మ అది హిందీ వర్డ్ తీసుకుని పెట్టాం. గుడియా నీతో గడిపే గడియా. గడియ గడియ అనడానికి నాకు గుడియా కావాల్సి వచ్చింది. ఓకే. అసలు అది నిజంగా సూపర్ సార్ అసలు. కానీ మీరు శంకర్ గారితో ఇంతకు ముందు కూడా వర్క్ చేశారు. చాలా చేశాం. ఆయన ఐ మీన్ శివాజీ చేసాము, శివాజీ, రోబో చేసాము, మ్మ్. ఐ చేసాము, ఇంకా ఏదో ఒకటి చేసాము. ఇది ఆయన ప్రతి మూవీలో కూడా పబ్లిక్కి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఏదో ఒక మంచి మెసేజ్ ఇద్దామని ఒక మంచి మెసేజ్ ఉంటుంది మూవీలో. ఆయన ఏ సినిమాలోనైనా ఒక మెసేజ్ ఉంటుంది. కమర్షియల్ మిస్ అవ్వకుండానే మెసేజ్ని ఆ కమర్షియల్ ఫార్ములా లోపల దట్టించి ఆయన సంధిస్తాడు. అది పోనీ అదేమన్నా పేలదా అంటే ప్రతి ప్రేక్షకుడి గుండెల్లో అది బ్లాస్ట్ అవుతుంది. అదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడు భారతీయుడు జూన్ 7th రిలీజ్ అవుతుంది, రిలీజ్ చేస్తున్నారు. సో భారతీయుడు కాన్సెప్ట్ చూస్తే సార్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఇంకా గవర్నమెంట్ ఆఫీసుల్లో జరిగే అన్యాయం, ఆ అన్యాయాన్ని ఒక అంటే సేనాపతి అనే లంచం అనేది ఏ డిపార్ట్మెంట్లో ఉంది అనే దాని మీద తీసుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. అందులో కొడుకుని తండ్రి చంపేసే క్లైమాక్స్ తోటి దాన్ని మనం చూస్తాం. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఉన్నాను, నేను అవసరమైతే మళ్ళీ వస్తాను అనే డైలాగ్తో సినిమా అయిపోయింది. మీకు జ్ఞాపకం ఉందా? అవును. మరి మీరు అప్పుడు చాలా చిన్నపిల్లలు ఉంటారు బహుశా. నేను రీసెంట్గా మళ్ళీ మూవీ మొత్తం చూసాను సార్, సీక్వెల్ చూడాలని. అదే అక్కడ అలా ముగించారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఎలా తీస్తున్నారు అనేది అది ఎవరికీ తెలియని విషయం. అది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డెఫినెట్గా, ఎందుకంటే అది ఒక మార్క్ క్రియేట్ చేసిన మూవీ. అంతే కదా. అందులో మళ్ళీ అక్కడ కమల్ హాసన్ గొప్ప నటుడు కదా ఆయన. అలాగే శంకర్ గారు, స్పీల్బర్గ్ అనే హాలీవుడ్లో స్పీల్బర్గ్ తర్వాత మన ఇండియాలో నాకు కనిపించింది శంకర్ సరే. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మన రాజమౌళి గారు కూడా అద్భుతమైనటువంటి సినిమాలు తీశారు. అది ఓకే. అయితే శంకర్ గారితో నాకున్న పూర్వ అనుబంధం వల్ల, గీతానుబంధం వల్ల ఈసారి నాకు ఫోన్ ఒకటి వచ్చింది. ఆ ఫోన్లో సార్ మీరు మళ్ళీ భారతీయుడు 2లో మీరు రాయాల్సిన పని ఉంది అంటే చాలా సంతోషం అండి. మీకు పాట రాయాలంటే నాకు చాలా 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అవుతుంది. కొందరికి పాటలు రాయాలంటే 1000 రకాలుగా డీలా పడిపోతాం. అబ్బా ఈ మహానుభావుడు ఎలా నచ్చుతుందో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ కొంతమంది పాట రాయాలంటే మనకు 1000 ఉత్సాహాలు వచ్చేస్తాయి.
అలా ఉత్సాహాలు వచ్చేసేటువంటి డైరెక్టర్లలో శంకర్ గారు ప్రథముడు. ఆయన చాలా బాగా శంకర్ గారు అయితేనేమి, దాసరి గారు అయితేనేమి, రాఘవేంద్రరావు గారు, మన రాజమౌళి గారు, ఇలా చాలామంది, శేఖర్ కమల్ గారు. అంటే ఈ 30 ఏళ్లలో దాదాపు ఒక 1700-1800 సినిమాల్లో 3000 పాటల దాకా రాశాను నేను. అనేక మంది దర్శకులతో నేను పనిచేయడం జరిగింది. కొందరితో పనిచేస్తున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే రాయడానికి బిగ్ స్పాన్ ఉంటుంది. పెద్ద క్యాన్వాస్ ఇస్తాడు ఆయన మనకు, ఇష్టం అన్నట్టుగా. ఈసారి ఏకంగా గుర్రం మీద వచ్చే కమల్ హాసన్నే ఇచ్చాడు నాకు. గుర్రం మీద వస్తాడు కమల్ హాసను, ఆయన ఎంట్రీ మీద మీరు ఒక పాట రాయాలి అని. తమిళంలో ఆల్రెడీ షూటింగ్ అయిపోతుంది కదా, ఆ పాట మాకు వినిపించారు. అందులో మీరు తమిళం విన్నారా మీరు? పారా పారా అని ఉంటుంది. పారా అంటే అర్థం చూడు అని. నాకు చూడు చూడు అనేది నాకు అనిపించలేదు. నాకు అంటే అట్లా మొదలు పెట్టాలని అనిపించలేదు. రా శబ్దం ఎప్పుడైనా కూడా చాలా హృదయంలో ఉన్న రుధిరాన్ని పరిగెత్తించే శక్తి ఆరుకుంటుంది. బహుశా అందుకే మీ సారు మీ సినిమా, మీ టీవీ పేరు ఆర్టీవీ పెట్టారేమో నాకు తెలియదు, కానీ ఆర్లో ఆ స్పెషల్ ఉంది, రెవల్యూషన్, రెడ్. అందుకే రాజమౌళి గారు 3 ఆర్లు పెట్టారు, ఒక ఆరు సరిపోక. అందుకే మేము అప్పుడు దాన్ని కొర్రాసు అని డబుల్ ఆర్తో రాయాల్సి వచ్చింది. అయితే నాకు రా శబ్దం నాకు బాగా ఇష్టం. రా అంటే 2 అర్థాలు. ఒకటి ఉత్సాహాన్ని ఉరికెత్తించేటువంటి రా ఒకటి. రా అంటే మూల పదార్థం అని, అంటే పొల్యూటెడ్ కాంది అనమాట రా. నాకు పారా అనేది నాకు బాగా నచ్చింది. శంకర్ గారు నాకు ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే, ఇట్లా డబ్బింగ్ పాటలు రాయాల్సి వచ్చినప్పుడు, డబ్బింగ్ మీకు ఊరికే మీకు ఆధారం కోసం ఇచ్చాం. తెలుగు సినిమాలో ఈ సిచ్యువేషన్కి మీరే మొదలు రాస్తున్నాను అనుకోండి, అది కేవలం ఊరికే మీకు చూడటానికి అట్లా ఇచ్చాం తప్ప మీరు ఫీల్ అవ్వద్దు. అందులో ఉన్నదే నేను రాయాలి. పార అంటే చూడు అంటే నేను చూడు, నన్ను పా నేడు, నన్ను రికార్డు, ఇట్లా వద్దు. నాకు మీకు ఒక తెలుగులో ఒక హీరో వస్తుంటే, తర్వాత భారతీయుడు అని ఇదివరకు పెద్ద పేరు వచ్చినటువంటి ఒక హీరో వస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది మిస్ అవ్వకుండా, ట్యూన్ మిస్ అవ్వకుండా చెప్పండి అన్నాడు. అంతే చెప్పారా? సిచ్యువేషన్ ఇంకేమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి? ఏమీ చెప్పలా. ఒక హీరోని మనం అప్రిషియేట్ చేయాలి. వింటున్న వాళ్ళ గుండెల్లో ఆ హీరో చెవులకు కనిపించాలి, కళ్ళకు కాదు. చెవులకు కనిపించాలంటే మాటలే కదా, ధ్వనియే కదా, శబ్దంతో మీరు హీరోని చూపించాలి. మేము పెద్దగా ఏమి కమల్ హాసన్ సినిమాలు చూపించలేవాళ్ళు. మీరు ఆ పాటలో కూడా కమల్ హాసన్ ఎక్కడ కనపడ్డు. ఒక ఖడ్గం కనపడుతుంది, ఒర్ర కనపడుతుంది, ఒక గుర్రం కనపడుతుంది, కానీ కమల్ హాసన్ ఒక ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుంది. కాబట్టి మీరు చెవిలో మీరు హీరో గొప్పతనాన్ని చూపించాలి అన్నాడు. అప్పుడు నేను ఆలోచించాల్సి వచ్చింది, ఎలా మొదలెడదామని. రా శబ్దం నాకిందని మీకు చెప్పాను ఇష్టమని. అప్పుడు నేనేమనుకున్నానంటే, చూడు అతను వస్తున్నాడు, చూడు అతను ఎంత గొప్పవాడు అని చెప్తే థర్డ్ పర్సన్ గురించి చెప్పినట్టు అవుతుంది. మనం ఎదురుగా చూస్తూ చెప్తే సెకండ్ పర్సన్ గురించి చెప్పినట్టు అవుతుంది. ఏమున్నవా బాబు, నువ్వు అద్భుతంగా వస్తున్నావు అని చెప్పడం అనేది ఒక పద్ధతి కదా. నేను థర్డ్ పర్సన్ కాకుండా ఫస్ట్ పర్సన్గా నేను చెప్తున్నట్టు, ఆయన సెకండ్ పర్సన్ గురించి చూస్తూ చెబుతున్నట్టుగా రాయాలని నేను అనుకున్నాను. అది సార్కి చెప్తే, నీ ఇష్టం, దేర్ ఇస్ నో ఎనీ అన్నాడు ఆయన. ఎలాంటి నిబంధనలు లేవు, శృంఖలాలు లేవు, మీరు రాయండి, నన్ను మెప్పించండి, సరిపోద్ది అన్నాడు ఆయన. ఓకే. అయితే తమిళ్లో అక్కడ థర్డ్ పర్సన్, ఇక్కడ సెకండ్ పర్సన్ తీసుకున్నాను, నీతో మాట్లాడినట్టు నువ్వు అని. అక్కడ నేను మొదలు వీర ఏదో ధీర అన్నట్టు రాద్దాం అనుకున్నాను అని ఫిక్స్ అయ్యాను. నేను చెప్పాను, వీరాన్ని మొదలు పెడతాం. అశోక్జీ, వీర ధీర ఎన్నిసార్లు విన్నాం మనం మాట. వీర అని ఒక సినిమానే వచ్చింది, అలా కాకుండా దొరకయా అన్నాడు. ఇలా అన్నప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది, ఛాలెంజింగ్, ఒక చిన్న అనిపిస్తుంది, ఎందుకు దొరకవు సార్, ఉంటాయి. సౌండ్
రా సౌండ్ ఐ వాంట్ కదా అని. ఓకే, శౌరా అని మొదలెట్టాడు. ఈజ్ వెరీ హ్యాపీ అనమాట. శౌర అగణిత సేన సమగంభీర వేకడ్గపుధార రౌర క్షతగాత్ర భరణుడి వౌర అని స్టార్ట్ చేసాం. సార్ చాలా సంతోషపడ్డాడు. సో మాకు ఇది కావాలి కదా, మీరు ఇవన్నీ దాచిపెట్టుకుని వీర వీర మాకెందుకు సార్ అవి, ఇవన్నీ దాచిపెట్టుకున్నారు ఎందుకు, అవన్నీ తీయండి అన్నాను. అట్లా ఆ పల్లవి స్టార్ట్ చేయను. శౌర అనే దాంట్లో శౌర్యం అనే ఒక ధ్వని వస్తుంది. నిజానికి శౌర అనే శబ్దం లేదు మిత్రమా, రౌర అనే శబ్దం కూడా లేదు. కానీ మనం కాయినింగ్ చేసాం. ఓకే, యంత్రుడు చేసినట్టుగా. ఇప్పుడు ఇప్పటిదాకా లేదు, ఇప్పటి నుంచి ఉంటుంది. ఇప్పుడు రేపు ఇంకొక 10 ఏళ్ళ తర్వాత రౌరా అని అశోక్ తేజ ఉపయోగించారు కాబట్టి నేను ఉపయోగిస్తానని ఇంకొక రైటర్ అనుకోవచ్చు. మనకు పింగళి గారు చెప్తారు కదా మాయబజార్లో, శబ్దాలు ఎవడో ఒకడు పుట్టియకపోతే కొత్త పదాలు ఎట్లా పుడతాయని. ఆ దాన్ని తూగా తీసుకుని ఈ శౌరలో శౌర్యం ఉంటుంది. సూర్యుని కూడా మనం సౌరకాంతి అంటాం కదా, ఒక సూర్య తేజస్సు కూడా కనిపిస్తుంది అనే మాట సౌండ్లో కనిపించాలని సౌర అన్నాను. శౌర. ఓకే, రౌర అంటే ఒక భయంకరమైన ధ్వని అది. కాబట్టి దీనికి ఎందుకు రాశాడు ఇది అని పండితులు పరేషాన్ కావాల్సిన పని లేదు. ఇక్కడ వాళ్ళు హ్యాపీగా దాన్ని ఒక కొత్త ప్రయోగంలాగా తీసుకోవాల్సిందే. మీరు అన్నట్టు యంత్రుడు అని మనం అప్పుడు అన్నట్టుగా అలా చేస్తాం. తర్వాత శిరసెత్తే శిఖరం నువ్వే, నిప్పులు గక్కే ఖడ్గం నీదే అని అలా పాట రాసి ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఇంకా ఆగలేదు సాంగ్, ఇంకా ఆగలేదు, ఆ కలం ఆగలేదు. ఓకే, ముందు వాళ్ళ కో డైరెక్టర్ వచ్చారు నాకు. కో డైరెక్టరు బాలాజీ అని సార్ దగ్గర ఉంటారు కో డైరెక్టర్. ఆయన వచ్చి నాకంతా చెప్పాడు, ఇది లిరిక్ ఇచ్చి ఇది ఇట్లా సార్ అని చెప్పి అంతా చెప్పిన తర్వాత నేను రాసుకుని, సార్ గేమ్ చేంజర్ షూటింగ్ కోసం వచ్చాడు. నేను వెళ్ళాల్సిన పనులు సారే జరగలేదు ఇవాళ. సారే వచ్చారు. సార్ వచ్చారు, మీరు హోటల్లో రేపు షూటింగ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది, మీరు వస్తారంటే నేను రాసింది తీసుకొని వెళ్ళాను. అక్కడ ఒక 2.5 hours లోపల సాంగ్ ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఓకే. మీకు రాయడానికి ఎంత టైం పట్టింది సార్? అదే నేను రాసుకొని తీసుకెళ్ళా. నేను రఫ్గా రాసుకొని తీసుకెళ్ళాను. అక్కడ ఆయన వినిపించాను. ఆయన కొన్ని సవరణలు చెప్పాడు. మేము దాన్ని అక్కడనే చేసేసాము, అయిపోయింది. పాట దాదాపు 99% అయిపోయింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫేర్ చేసి మళ్ళీ దానికి పంపించడం జరిగింది అంతే. అలా మీరు అన్నది ఫిమేల్ వెర్షన్. హీరో ఒక స్వతంత్ర సమరయోధుడు. అట్లాగే ఆ హీరోయిన్ కూడా ఆయన జీవితంలో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళినటువంటి భార్య, చేసుకోబోతున్న భార్య లేదా ప్రేమికురాలు సంథింగ్, అంతే కదా. తర్వాత పెళ్లి చేసుకుంటుంది. ఎట్లా మనకు ఆధారం ఏంది? పాత భారతీయుడే. తాను మనకేం కొత్త కథ చెప్పలా, మేమేమి చెప్పట్లేదు, మీకు ఏమి చెప్పం, మీ పద్ధతి ఇంతే, దీంట్లోనే మీరు రాయండి అన్నాడు ఆయన. మనకు పెద్దది ఒక పజిల్ లాంటిది అనమాట. ఎట్లా రాయాలని మనమే అనుకొని రాయాల్సి వచ్చింది. ఫీమేల్కి వచ్చేసరికి ఒక అంకిత భావం ఉంటుంది కదా. అట్లాగే మరి ఆమె కూడా ఏమన్నా గృహిణి సామాన్యురాలు కాదు, ఆమె కూడా పోరాటంలో పాల్గొన్నది. ఎవరు? కమల్ హాసన్ పక్కన హీరోయిన్. అప్పుడు నేనేమనుకున్నానంటే, మా అమ్మ మా నాన్నను గుర్తు చేసుకున్నాను నేను. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, మా అమ్మ కూడా మా నాన్నతో పాటు పాల్గొన్నది. మేము పుట్లప్పుడు మా అమ్మ కూడా ప్రాణం పోతుందా ఉంటుందా అని చావో రేవో అనేటువంటి ఆనాటి పరిస్థితులలో అమ్మ కూడా నాన్నతో పాటు పనిచేసింది. అమ్మ కూడా ఫ్రీడమ్ ఫైటరే, నాన్న కూడా ఫ్రీడమ్ ఫైటరే. కాబట్టి మా అమ్మ మా నాన్నతో గడిపి అక్కడ నైజాం రాజుకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆయన మీద షూటెడ్ సైట్ అనేది ఒకటి విడుదల చేసిండు నైజాం రాజు. సుద్దాల హనుమంతుని ఎక్కడ కనబడితే అక్కడ కాల్చేయండి అన్నది. ఆ టైంలో ఎట్లా ఉంటుంది? అప్పుడు కూడా మా అమ్మ మా నాన్నతోటి ఉంది. మా అమ్మ ఏదో వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోయి నువ్వేమైనా యుద్ధం చేసుకోపో అనలా. నాకు మా అమ్మ గుర్తుకొచ్చి నాకు బాగా అనిపించింది అనమాట. అంటే ఉద్యమంలో పనిచేసే వాళ్ళకి, యుద్ధంలో పనిచేసే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలన్నా, ప్రేమించాలన్నా ఇంకేమీ ఆశించరు, వాళ్ళు ఆ ఒక్కరిని ఆశిస్తారు. మీరు ఇవాళ నక్సలైట్ ఉద్యమం తీసుకున్న అంతే కదా. భర్త ఉద్యమంలో ఉంటాడు, తాను ఉద్యమంలోకి వెళ్తుంది, భర్త చనిపోతాడు, తాను కూడా ఎన్కౌంటర్ అయిపోతుంది. ఇది ఒక యుద్ధ వాతావరణంలో ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే కదా. అందుకని నేను
ఆమె వెర్షన్ వచ్చేసరికి మాకు ఆ ట్యూన్లో నల్ల పూసలైనా చాలయ్య మెడకు ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు అని రాస్తా ఆయనకు. అంటే ఒక చిన్న సెంటిమెంట్లే. ఇప్పుడు నాకేమొద్దయ్యా, నాకు ఏమి బంగారం వద్దు, నగలొద్దు, బిల్డింగ్‌లొద్దు, ఏదొద్దు. నీతో పాటు ఉంటాను. నీ భార్యని అనిపించుకుంటాను. నీతో పాటు నేను అనే మాట ఉందండి. అంకిత భావం. ముఖ్యంగా తెలుగు వాళ్ళకి బాగా ఇష్టమైన మాట అది. నల్ల పూసలైన చాలని. ఆ సెంటిమెంట్ పెట్టాను నేను. ఇంకో అర్థం ఉంది ఇందులో అనిందర్. ఏంటంటే ఇంగ్లీషోడు తెల్లగా ఉంటాడు. మనం వాడంతా తెల్లగా ఉండం. మనం నల్లగా ఉంటాం. నాకు నలుపే ఇష్టం. తెలుపు నాకెందుకు ఇష్టం ఉంటుంది? తెలుపు అంటే అక్కడ బ్రిటిషర్స్. కాబట్టి వెండి తెల్లగా ఉంటుంది. అక్కడ నేను చాలయ్య నాకు బంగారు గొలుసు అనొచ్చు కదా! ఒల్లనింక నేను బంగారు గొలుసు అనొచ్చు కదా! బంగారం అని ఎందుకనలేదు? అది యెల్లోగా ఉంటది. వెండి అనేది వైట్‌గా ఉంటుంది. కాబట్టి తెల్లోడిని ఒక దెబ్బ కొడదామనే పద్ధతితో ఒల్లనింక నేను ఏ వెండి గొలుసు అని కావాలని చాలా చాలా తెలివిగా వాడడం జరిగిందనమాట. దానికి అక్కడ వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ, శంకర్ సార్ గానీ, ఇది తెలుగులో బావుంటది సార్ ఇది. ఈ ఈ ఇది తమిళంలో వేరే అర్థం ఉందక్కడ. తమిళంలో ఉన్న వాళ్ళు ఉపయోగించింది వేరే. వాళ్ళు కూడా బ్లాక్ అండ్ వైట్ ఉపయోగించారు. బట్ దాని అర్థాన్ని నేను తీసుకోలేదు. మన తెలుగు వాళ్ళకి ఇక్కడ సెంటిమెంట్ కలుద్దామని అనిపించింది. అలా. అప్పుడు వెంటనే గుడియా గుడియా అక్కడ ఏమైందంటే తమిళంలో ఆడియో, వీడియో అని ఉంటదక్కడ. మీరు తమిళం పాట వింటే. నేనక్కడ వేరే రాశాను. రాస్తే కాదు అశోక్‌జీ అక్కడ ఆ రైమింగ్ ముఖ్యం అక్కడ. లవ్ ఎఫెక్షన్, రైమింగే ముఖ్యం. అట్లాంటివి ఉంటే బావుంటది అని అన్నాడు. అక్కడ నేను మొదలు వేరే ఉపయోగించా. అగ్ని పువ్వా అనే మాట ఉపయోగించా. ఈమె కూడా హీరోయిన్ గొప్పది కదా అని. కానీ అక్కడ ఆయన రైమింగ్ ఉంటే బావుంటది అని. అప్పుడు నాకు ఆడియో, వీడియో అనే దానికి నాకు తెలుగులో వెతకాలంటే దొరకట్లేదు పదాలు. దొరకట్లేదు. అంటే దొరుకుతాయి గానీ మనకు ప్రాసకి మళ్ళీ హుక్ కావాలిగా. హ్మ్. అర్థానికి కూడా హుక్ కావాలి. యెస్. అందుకోసమని నేను పక్కనే ఉన్నది హిందీ భాషలో తీసుకొచ్చాను. గుడియా గుడియా నీతో గడిపే గడియ కన్నె సన్నజాజి మూకుడవన. మూకుడు అంటే మూత. కన్యత్వం అనేటువంటి సన్నజాజి పువ్వుకి నేను మూతనవుతాను అంటాడు. మూతనవుతాను అనడం లోపల ఒక రక్షణ ఇస్తానన్నట్టుగా ఉంటుంది. నేను నీకు హస్బెండ్ అవుతాననేటువంటి ఒక మంచి సంప్రదాయ భావనతో రాయాల్సొచ్చింది అది. మూకుడవన. ఒక 'మర్యాద రామన్' అనే ఒక సినిమా వచ్చింది. మీరు నేను చిన్నగా ఉన్నప్పుడు. అందులో ఫస్ట్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట 'ఆహా ఏమి ఈ ఈ వేళ' అనే పాట ఉంటది. అందులో ఒక రాయిని ఒకడొచ్చి శిల్పంగా చెక్కుతాడు. ఇంకొకడొచ్చి దానికి మెడలో సొమ్ములు వేస్తాడు. ఇంకొకరొచ్చేసి ఈ నగ్నంగా ఉందని చీర కడతారు. ఇంకొకరొచ్చి ప్రాణం పోస్తారు. నలుగురు ఈ ప్రాణం పోసిన అమ్మాయిని నేనే చేసుకుంటా అంటారు. అన్నప్పుడు మర్యాద రామన్ దగ్గర ఈ గొడవ వస్తే మర్యాద రామన్ ఏం చెప్తాడంటే, తయారు చేసిన వాడు తండ్రిరా, సొమ్ములు పెట్టినవాడు అన్న, ప్రాణం పోసినవాడు బ్రహ్మ, మానం కాపాడినవాడు భర్త, అతను చేసుకోవాలంట. ఓకే. ఇది నాకు అలా నా బ్రెయిన్లో అలా ఉండిపోయింది అది. అంటే మాన సంరక్షణ చేసేవాడు మగడు అనే ఒక పవిత్ర భావన ఇచ్చినాడు అక్కడ. కరెక్ట్గా అది నాకు మెదిలి కన్న సన్న జాజి మూకుడవన మూతనవన అని చెప్పా. అలా అంటే మనం విన్నవి, మనం కన్నవి, మనం చదివినవి, మనం చెబితే చూసినవి ఇవన్నీ మనకు అనేక సార్లు మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అక్కడ నేను కన్నె సన్నజాజి మూకుడవన హొలియా హొలియా అది కూడా ఊరికే రైమింగ్ కోసం రాసింది. ఆడ పులివే చెలియా అనే ఒక మాట పెట్టాను. అంటే షీఈ్ ఆల్సో ఫైటర్ అనే విషయాన్ని. ఆడ పులివే చెలియా. పులి అన్నప్పుడు చారలు ఉంటాయి కదా, మళ్ళీ చిన్న రొమాంటిక్ ఫీలింగ్. నీ చారాలు ఎన్నో చెప్పనా. ఇప్పుడు
భార్య యొక్క చారలు అనేవి భర్తకి తెలుస్తాయి కదా, ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు కదా. కనుక నీ పులివే చెలియా, నీ చారలు ఎన్నో ఎన్నో చెప్పనా అని ఒక చిన్న శృంగార భావాన్ని, వీరత్వాన్ని, రమణీయమైనటువంటి శృంగారాన్ని కలిపి రంగరించి ఆ సెటప్ చేయాల్సి వచ్చిందనమాట. ఇగో ఇంత చేయాలి శంకర్ సార్కి పాట రాయాలంటే. ఆయన బాగా ఇష్టపడతాడు. అంటే మన హోంవర్క్, మనం మనం ఆలోచించే విధానం ఆయన ఇష్టపడి, అందుకే నేను ఈ పాటను ఎక్కించాను అన్నాడు ఆయన. ఈజ్ వెరీ హ్యాపీ అయిన తర్వాత, ఎస్ దట్స్ వై ఐ గేవ్ టు యూ దిస్ సాంగ్ అన్నాడు. సో మీరు నిజంగా ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కారు ఈ పాటని. అందుకే అందరూ కూడా ఎంత బాగా రిసీవ్ చేసిన అందరికీ కూడా చాలా బాగా టచ్ అయింది. నాకు చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు ఉంటారు కదా, అన్న అన్న అని మాట్లాడుతుంటారు. అన్న సినిమా పాట ఒకవైపు ఏమో జోర్దార్ అనిపిస్తుంది, ఆ అమ్మాయి వెర్షన్లో సూపర్ అన్న, ఇంత బాగా రాసావని అంటున్నాను. అంటే మనం ఎక్కడ కొట్టాలో అక్కడ తగిలిందని అలా. అండ్ సార్ ఈ తమిళ్ సాంగ్స్ రాసినప్పుడు అంటే ముందుగా అక్కడ తమిళ్ సాంగ్ అయిపోయింది, షూటింగ్ కూడా అయిపోద్దబ్బా. ఓకే, అక్కడ కష్టం మనకు, షూటింగ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ నేను ఖడ్గా ఉన్నప్పుడు అక్కడ బాణం ఉందనుకో చచ్చిపోము. కాబట్టి అక్కడ ఖడ్గం ఉంటే మనం ఖడ్గానే చెప్పాలి. ఇంకా ఏదైనా ఉంటే కొత్తది ఆలోచన చేయొచ్చు, కానీ కొన్ని స్పష్టంగా కనబడేవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా జాగ్రత్తగా వాటిని కాపాడుతుండాలి. అంతే కదా. నువ్వు చక్రం వదిలినావు అని అన్నాం అనుకో, అక్కడ చక్రం ఉండదు, ఖడ్గం ఉంటుంది. ఈ డిఫికల్ట్ ఇవన్నీ ఉంటాయి ఇబ్బందులు. బట్ ఇవన్నీ వాళ్ళు చెప్తారు మనకు ఓపెన్గా, ఇవి మీరు చెప్పచ్చు. మేము మళ్ళీ చెప్తాం కదా, నేను ఇట్లా అనుకుంటున్నానంట, అది ఓకే సార్, బ్రహ్మాండంగా సరిపోతుందండి. సో అంటే ఓన్గా మన తెలుగు సాంగ్ రాసే కంటే మీరు ఈ తమిళ్ సాంగ్ని మళ్ళీ మీరు ట్రాన్స్లేట్ రాయడమే ఇదే పెద్ద టాస్క్ అది. అయితే టాస్క్తో పాటు ఏంటంటే మళ్ళీ మనం వాటికి అనువాదం అన్నట్టు కాకుండా, వాటి సేమ్ అర్థం కాకుండా కొత్తగా రాయడం అనేది మన సృజన. అంటే తెలుగు వాళ్ళకి ఇది తెలుగు పాటనేమో మొదలు రాస్తారేమో అనిపించాలి కదా, లేకపోతే మనం ఎందుకు రాయడం. అలా ఈ పాటను చాలా కేర్ తీసుకుని రాయడం జరిగింది. అండ్ శంకర్ గారు కూడా ఆయన ప్రతిదీ మూవీలో ప్రతి సాంగ్ దగ్గర నుంచి ప్రతిదీ పదాలు, లిరిక్స్ పదాలు కూడా మంచి మంచి పదాలు ఆయన సినిమాల్లో వింటుంటాం. ఇంత వెంట్రుక సూది మొన మోపినంత చోటు కూడా ఆయన దుర్బిణి వేసుకొని చూస్తాడు. మీరు చూడండి అక్కడ హొలియో హొలియో ఇది బాగుందన్నాడు ఆయన. అంటే అది అక్కడ మనము అగ్ని పువ్వ అంటే కూడా రైమ్ ఓకే, రిథం నడిచిపోద్ది, కానీ ఆయన అదొద్దు అట్లా కాదు, ఇట్లా రాయి, ఏదన్నా రైమింగ్ వర్డ్, ఇట్లా ప్రతిదీ కోరుకుంటాడు ఆయన. అలా రాయడం జరిగింది. అట్లాగే లంఘించే సంగర వెంగర భీకరుడు, ఇవన్నీ ఇట్లాంటివన్నీ బాగా వీరత్వాన్ని పలికించే, లంఘించే సింగము నువ్వే సంగర భీకరుడా, ఇలాంటి పదాలు. తర్వాత మీకు అందులో ఒక హుక్ పల్లవి ఉంటుంది, చూసారు మీరు? హుక్ పల్లవి, భూతల్లి పై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టై తెల్లోని నెత్తురుతోనే నీ కత్తికి పదును పట్టయి అన్నది కదా, అది హుక్ పల్లవి. అదే బాగా రిపీట్ అవుతూ ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా మిస్ అవ్వకుండా రాయాలి, తెలుగు పాటే అనిపించాలి అన్నాడు. అక్కడ నేను వాళ్ళు అన్నదాన్ని అనుసరిస్తూనే భూతల్లిపై ఒట్టై తెలుగోడి వడి చూపెట్టి, కొంతమంది ఫోన్లలో వడి అనేది తప్పు అన్నారు, వాడి కావచ్చు అన్నట్టుగా పిల్లలు కామెంట్స్ పెడుతున్నారు. అది వాడి కాదు, వడి. నేను రాసింది కూడా వడినే. వాళ్ళు ఏదో వాడి ఉంటే వడి అని పాడారు అనేది కరెక్ట్ కాదు. నేను వడి అని రాశాను. వడి అంటే వేగం, వడి అంటే పౌరుషం, తెలుగోడి పౌరుషం చూపెట్టు అంటున్నాం మనం, అదనమాట. అలా వడి చూపెట్టి తెల్లోడి నెత్తురుతోనే నీ కత్తికి పదును పెట్టి. నెత్తురు మీద సానబెట్టడం అనేది ఎవరు చేయరు. మామూలుగా సాన మీద పెట్టి నెత్తురు తీస్తారు, కానీ మనం నెత్తుటి మీదనే సానబెట్టమంటున్నాం అనమాట. ఇవన్నీ కవితాపరంగా చమత్కారం, వీరోచితమైన వర్డ్స్. సో ఇంతకుముందు అంటే శంకర్ గారి మూవీస్ మ్యాక్సిమం రెహమాన్ గారి మ్యూజిక్ చేస్తూ ఉండేవారు. సో ఈసారి అనిరుద్. సో మీకంటే ఆ మ్యూజిక్ పరంగా ఎట్లా అనిపించింది? అంటే స్టార్టింగ్ నుంచి విన్నప్పటి నుంచి ఆ గుర్రం ఆ రైడ్ చేస్తున్న అది కూడా మిక్స్ అయిపోయి చాలా బాగా అనిపించింది. చాలా అద్భుతంగా చేశాడు. అంటే అయ్యో ఏఆర్ రెహమాన్ చేస్తే బాగుండేదే అని మనకు విన్న వాళ్ళకి కానీ నాకు కానీ ఎప్పుడూ అనిపించలేదు. మీకేమైనా అనిపించలేదు కదా?
అనిరుద్ ఈజ్ యంగ్ కదమ్మా, అద్భుతంగా చేశాడు కదా. నాకు ఆ ట్యూన్ కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ చాలా బాగా. మళ్ళీ సడన్గా ఒక్కసారి సెంటిమెంట్ వచ్చేస్తుంది, నల్ల పూసలైన, అది ఆ చేంజ్ ఓవరు మామూలు చేంజ్ ఓవర్ కాదు. అది జనరల్గా ఇంత వేగంగా నడుస్తున్న దగ్గర ఆ చేంజ్ ఓవరు అసలు పట్టదు. అసలు అది అనిరుద్ధ్ కాబట్టి దాన్ని అద్భుతమైన బ్రిడ్జ్ వేశాడు దానికి. ఆ బ్రిడ్జ్ చాలా గొప్ప బ్రిడ్జ్ అది. అది అంటే శంకర్ సార్ తీసుకునే కేర్ ఎంతదో మనకు తెలిసిపోద్ది. సో అండ్ ఇంకా ఈ మూవీకి సంబంధించి ఇంకా మీరు సాంగ్స్ ఏమైనా ఇంకా రాశారా? ఎన్ని సాంగ్స్ ఉంటాయి అనుకుంటున్నాను? అంటే నాకు తెలిసిందంటే 3 సాంగ్స్ ఏదో ఉంటాయన్నారు. మిగతా 2 సాంగ్స్ వేరే వాళ్ళు రాస్తున్నారు. నాకు ఈ ఒక్క పాటే ఇచ్చారు, ఒక పాట నేను రాశాను. ఇంకా వేరే వాళ్ళు మరి చంద్రబోసు రాస్తున్నాడు, రామ్ జోగయ్య శాస్త్రి గారు రాస్తున్నారు అనుకుంటా. రాస్తున్నారు, వాళ్ళు కూడా బాగా రాస్తారు కదా. జూన్ 1 ఆడియో లాంచ్ కూడా చాలా గ్రాండ్గా. అవును, అది చెన్నైలో చేస్తారట కదా. అవును సార్, మన హైదరాబాద్లో చేస్తారు లేరు కదా, చెన్నైలో. బట్ అంటే కానీ గెస్టులు ఇక్కడ గెస్ట్ చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ వీళ్ళు గెస్టులుగా రాబోతున్నారని వార్త. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో హీరో కదా. ఓకే, అలా ఆయన కూడా వెళ్తున్నట్టుంది. ఓకే, రైట్. సో ఈ మూవీకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి స్టోరీ కానీ హింట్స్ కానీ ఏం లేవు? ఏం లేదు, మనకు భారతీయుల్లో ఉన్న హింట్సే. సేనాపతి ఫ్లాష్ బ్యాక్ అయి ఉంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది కదా, అలా. కాబట్టి అంతవరకే చెప్పారు. ఓకే, అంటే ఈయన సాంగ్స్ మాత్రం ఒక సపరేట్ స్టోరీ రాసుకుని సాంగ్స్లో సపరేట్ స్టోరీ ఉంటుంది, అదొక ట్విస్ట్ ఉంటుంది ఈయన దగ్గర. బాగుంటుంది, బాగుంటుంది. కాబట్టి మొత్తం తర్వాత మాకేంటంటే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి కదా. డోంట్ రివీల్ స్టోరీ అబ్బా అని మాకు ఉంటాయి. కాబట్టి అది మా ప్రొఫెషన్ ధర్మం. అది 3 ఏళ్ళు దాచిపెట్టాను. RRR పాట మా ఆవిడ కూడా చెప్పలే. అప్పుడు రాజమౌళి దీన్ని జాగ్రత్తగా ఉంచండి, ఎవరికి చెప్పకండి అంటే. కాబట్టి అది వృత్తి ధర్మం అనిందర్ సార్ కూడా అన్నారు, మీరు స్టోరీ ఎక్కడ ఏం రివీల్ చేయొద్దు, పాట గురించి మీరు ఎంత మీకైతే చెప్పారు. అయితే నాకు కొంచెం చెప్పారు. మీకు అంటే ఏమనిపించింది? అంటే భారతీయుడితో కంపేర్ చేసుకుంటే మీకు భారతీయుడు 2 ఇంకా పాయింట్ ఎట్లా అనిపించింది? భారతీయుడి కంటే మించి అనే అభిప్రాయం ఏర్పడిందా? డెఫినెట్గా అంతకు మించి అంటది కదా, అంతకు మించి. ఓకే, అంతకు మించి ఐలోనే అంతకు మించి ఉంటుంది. అండ్ ఇంకంటే RRR సాంగ్ తర్వాత అప్పుడు బాగా ఈ ఆస్కార్ అవార్డు గురించి ఎక్కువగా డిస్కషన్ జరిగింది. మీ సాంగ్ కూడా నామినేట్ అయింది, మీకు కూడా రాబోతుంది అని బాగా స్ప్రెడ్ అయింది. సో ఆ టైంలో నాటు సాంగ్కి ఆస్కార్ రావడం, సో తర్వాత మీరు అంటే ఎట్లా తీసుకున్నారు? నెక్స్ట్ నుంచి మన పాటలు ఎట్లా ఉండాలి, ఇటువంటి ఆలోచన ఏమైనా వచ్చింది? ఏం లేదు, ఇప్పుడు హెల్దీ కాంపిటీషన్ అట్లా. మొదలు ఏంటంటే ఫస్ట్ నా మనసు ఏమనిపించిందంటే అది ఎవరికి వచ్చింది అన్నది కాదు. మొదలు ఏంటంటే నాకు తెలుగోడికి వచ్చింది అనేది నాకు ఫస్ట్ ఫీల్. కిరవాణ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇచ్చినారు కదా, అది ఫస్ట్ టైమే కదా ఒక ఆస్కార్ అవార్డు రావడం అనేది మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ టైం. కాబట్టి ముందు నేను ఆ రకంగా సంతోషపడ్డాను. ఆ తర్వాత కిరవాణ్ గారికి వచ్చింది, సరే చంద్రబోస్ తమ్ముడు రాశాడు, నాటుపాటకు వచ్చింది అనేది తెలిసి, అది బాగా డాన్సబుల్ సాంగ్ కదా. మన పాట ఏమో డాన్సబుల్ సాంగ్ కాదు కదా, డాన్స్ కాదు కదా, ఒక ఫిలాసఫీ చెప్పే, దేశభక్తి గురించి చెప్పే పాట నా పాట. కాబట్టి అక్కడ హాలీవుడ్లో వాళ్ళు అంటే ఆస్కార్ సెలక్షన్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళు డ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెంట్ ఇచ్చింది కావచ్చు. కాబట్టి ఏదైతే మనకు వచ్చిందిగా అనేదే నా అభిప్రాయం. అప్పుడు నేను ఎప్పుడు కూడా అవార్డ్స్తో సంబంధం లేకుండానే పాట గురించి ఆలోచిస్తానండి. పాట నా చేతికి వస్తే దీన్ని ఎన్ని రాత్రులైనా సరే దీన్ని ఎంత అందంగా మనం శిల్పంగా చేయగలము అనేదే నేను ప్రయత్నిస్తాను. అది ఫ్రెష్ సాంగ్ అయినా సరే, డబ్బింగ్ సాంగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.